గమ్మతి వార్తలలో ఇయాల గిట్ల మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చినాము. మొదలైతే హెడ్లైన్ చూడుర్రి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుర్రా. పల్లెలకు పోయినాయి ఓట్లు, ఆడనే ఓటేస్తారట బతుకొచ్చిన వాళ్ళు. మారుతున్నాయి సర్కార్లు, తీర్తలేవు రైతుల సమస్యలు. పట్టించుకుంటలేరట పోచారాన్ని, కావాలని ఇడవలేదట పార్టీని. కేబీఆర్ పార్కు చుట్టూ ఆంక్షలు, రూట్ మ్యాప్ విడుదల చేసిండ్రు ఆఫీసర్లు. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల సర్వే ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఓటర్ల తుది జాబితాపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో లక్షలాది ఓట్లలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నట్టు వస్తున్న వార్తలపై రాజకీయ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇగో గిట్లున్నది రాష్ట్రంలో పరిస్థితి. అయితే చాలా మటుకు ఓట్లు గల్లంతైనే కదా, మరి ఇక ఓట్లన్నీ ఎటు పోయినట్టు గీ ముచ్చట చూస్తే క్లియర్ గా తెలుస్తుందిలా. పట్నం నుంచి ఓట్లన్నీ పల్లెల బాట పట్టినాయిలా. ఏగా పట్నంలో మాకు ఓటు ఎందుకు, మేము బుట్టినూరులోనే ఉండాలి, పండుగలు పబ్బాలకు ఓట్లు వేస్తానికి అక్కడికే పోతామని ఏం తక్కువ 45 లక్షల మంది ఊర్లలో ఓట్లు మ్యాపింగ్ చేసుకున్నారట. మొత్తం 73 లక్షలకు మీదనే ఓట్లు పోయినాయని నిన్న ఎన్నికల సంఘం చెప్పింది కదా. అవగా ఓట్లన్నీ ఇవ్వలే అంటే చాలా మటుకు అటు ఆంధ్ర ఇటు తెలంగాణ పల్లెల నుంచి పట్టణానికి బతకచ్చినోళ్ళేనట. ఆడ ఈడ 2 జాగాలు లోటు ఉండే వరకు ఏడ మ్యాపింగ్ చేసుకుంటారో మీ ఇష్టం అనే వరకు ఊర్లకే చేయగొట్టి పట్నం లోట్లు తీసేసుకుర్రు అన్నట్టు. ఒక్కతాన్నే ఎన్యూమరేషన్ పారాలు ఇవ్వాల్సి వచ్చుడుతోని ఊర్లకు మారిర్రు అన్నట్టు. అంటే ఇన్నొద్దులు ఇటు పట్నంలో ఏలికి ఇంకట్టించుకొని మళ్ళీ ఊర్లకు వయసుతో ఓటేసినట్టుర్రు. ఈ 73 లక్షలలో ఏం తక్కువ 40 లక్షల ఓట్లు ఆంధ్ర నుంచి బతకచ్చినోళ్ళేనట. ఈగేముంది, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఓట్లు బొత్తులకే తగ్గినాయి. ఈడికే అయిపోయిందని ఏం రందిపడకూరి. ఈ నెల 17 తారీఖు నుంచి అర్హతలు ఉన్న వాళ్ళు ఉంటే నివాస పత్రాలు చూపించి మళ్ళా ఓటు నమోదు చేసుకోవచ్చట. లిస్టులో తప్పులున్నా అడ్రస్ మారినా మళ్ళా ఫారాలు నింపించే ఛాన్స్ ఇచ్చింది ఎన్నికల సంఘం. మొత్తానికి ఒక్కల్సుతో ఓటు హక్కు పోగొట్టుకోవద్దు, ఒక్కల్సుతో దొంగ ఓటు ఉంచుకోవద్దని ఈసీ చేస్తున్న సర్వేతోని ఫాయిదా అవుతున్నట్టే. ఏదైనా అక్కరుండి సర్కారు ఆఫీస్ కు పోతే పనులు ఎంత రూబడిగా అవుతాయో అందరికీ ఎరుకున్నదేనాయే. అది లేదు ఇది లేదు అని రేపురా ఎల్లుండిరా అని తిప్పుడే తిప్పుతుంటారు. ఒకవేళ అన్ని కాగితాలు బరాబర్ పెట్టుకొని పోతే అసలు సారే ఉండడు. ఇట్లా ఎన్నొద్దులు పనులు పోగొట్టుకొని తిరగాలే అని పబ్లిక్ యాష్టకొని ఇక పోవుడే మానేస్తారు. అంత చక్కగా డ్యూటీలు చేస్తారు కొందరు. ఇక అందులో రెవెన్యూ ఆఫీసర్లు అయితే చెప్పవసం కాదుల్లా. బీఆర్ఎస్ సర్కార్ పోయింది, కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, ధరణి పోయింది, భూభారత్ వచ్చింది. కానీ రైతుల సమస్యలు మాత్రం అప్పుడెట్లున్నాయో ఇప్పుడు అట్లనే ఉన్నాయి. సర్కార్లు మారుతున్నాయి కానీ రైతుల తిప్పలు మాత్రం తీర్తలేవు. పనులు చేయాల్సిన రెవెన్యూ ఆఫీసర్లు సర్కార్ మారంగానే దరఖాస్తులు తీసుకున్నాడు. ఏమాయ పనులు ఏం నడుస్తలేవు అని సీఎం మంత్రులు ఉరికిస్తే ఉరికినట్టు చేసుడు, అప్పటి మందం కొన్ని సమస్యలు తీర్చుడు, అటెనక ఫైళ్ళన్నీ పెండింగ్ లో పెట్టి నడుస్తుంది. రెవెన్యూ రైతు సదస్సులలో ఇప్పటిదాకా 14 లక్షల సర్వే నెంబర్ల సమస్యల మీద 9 లక్షల దరఖాస్తులు వస్తే అందులో 71,000 దరఖాస్తులు మాత్రమే సమస్యలు తీర్చిర్రు. అంటే 100కి 5కే న్యాయం జరిగిందన్నట్టు. కడమయాన్ని పక్కకు పెట్టేసిర్రు. భూమి కాడికి పోయి చూసి సర్వే చేసి రికార్డుల్లో తప్పులు సరి చేసి సమస్యలు తీర్చేది ఉంటే అది మన పనే కాదన్నట్టుగా చేస్తుర్రు. ఈగేముంది, ఎప్పట్లెక్కనే రైతులు భూముల ఓనర్లు కాళ్లకు చెప్పులు అరిగేదాకా తిరుగుడు ఆఫీసుల చుట్టూ. ఆఫీసర్ల లాగిన్లలో పెండింగ్లు ఉన్నాయే 85,000 దరఖాస్తులు ఉన్నాయంటే చూడు ఇక ఎంత రువ్వడి గురుకుతున్నాయో పనులు. భూభారత్ అమల్లోకి వచ్చినాక రూల్స్ మార్చి ఆర్డీఓకు బరువులు ఎత్తినా ఇంచు సుతం ముంగడికి పోతలేవు పనులు. 1000 రూపాయలు కట్టి దరఖాస్తు పెట్టుకుంటే ఉత్తుత్తగానే రిజెక్ట్ చేస్తున్నారని రైతులు అంటున్నారు. గిట్లయినాక ఫైళ్లు గుట్టలు లెక్క పెరగకుంటే ఏమైతుంది? ఇప్పటికన్నా సర్కారు పట్టించుకొని రెవెన్యూ ఆఫీసర్లను ఉరికిస్తేనే ఏమన్నా ఫాయిదా ఉంటది. లేదంటే ఎప్పటి చెప్పి ఎనుగులన్నట్టే ఉంటది కథ. మన జాతీయ పతాకం దేశానికి గర్వకారణమని హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం మనకు నిరంతరం ప్రేరణ శక్తి అని పేర్కొన్నారు. ఏటా స్వాతంత్ర దినోత్సవం నాడు కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరవేయాలని గత 4 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు జరిగిన కార్యక్రమాల వివరాలు ఈ వార్తలో చూద్దాం.
రైట్. ఢిల్లీ ప్రగతి మైదానంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సార్ జెండా ఊపి హర్ ఘర్ తిరంగా ర్యాలీని చాలు చేసిండు. సెంటర్ మంత్రులు, ఎంపీలు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ సారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మేడం, సెంటర్ మంత్రి మన్సుఖ్ మాండవీయ సార్ తో పాటు చాలా మంది బీజేపీ లీడర్లు, కార్యకర్తలు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. అగో ప్రతొక్కరు జాతీయ జెండా పట్టుకొని నడుస్తున్నారు. ఇటు మన హైదరాబాద్ లో సుధా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సారు జెండా ఊపి బెలూన్లు ఎగిరేసి చాలు చేసిండు ర్యాలీ. గుడిమల్కాపూర్ దాకా సాగింది. తిరంగా యాత్ర, అదేవిధంగా ఘర్ ఘర్ తిరంగా అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రజలు తీసుకోవాలని పిలుపు మేరకై ఈరోజు హైదరాబాద్లో చాలా చోట, అదేవిధంగా తెలంగాణలో కూడా చాలా చోట యువకులు, అక్కడ ఉన్నటువంటి ఒక పుర ప్రముఖులు కూడా ఈ తిరంగా యాత్ర తీస్తూ ఉన్నారు. ఆగనట ఎల్లుండి పెద్ద తిరంగా ర్యాలీ తీస్తున్నాం, పార్టీలు పక్కకు పెట్టి ప్రతి ఒక్కరు కలిసి రావాలి, ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి అని కోరుతున్నాడు. ప్రతేడు జాతీయ పండుగకి ఇళ్ల మీద జెండాలు ఎగిరేసే కార్యం నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు చూస్తే అట్లనే చేయాలని ర్యాలీలు తీస్తున్నారు అన్నట్టు. ఇవాళ ఈ పార్టీలో ఉన్న లీడర్లు రేపు ఇంకో పార్టీ కండువా కప్పుకొని ఉంటారు, ఇంకో పార్టీ నుంచి ఈ పార్టీలకు దుంకుతుంటారు. ఇవన్నీ ఓట్లప్పుడు బగ్గ నడుస్తుంటది జంపింగ్ల రాజకీయము. ఎందుకు మారిండ్రు అని ఎవరిని అడిగినా నియోజకవర్గం డెవలప్మెంట్ కోసమే అని చెప్తుంటారు. కానీ అసలు కథ అందరికి ఎరుకున్నదేనాయే. మరి ఇప్పుడు ఓట్లేం లేవు కదా, ఇప్పుడు గా ముచ్చట్లన్నీ ఎందుకు అని అంటారేమో. ఆగో గట్ల పార్టీ మారిన ఓసారి ముచ్చటే ఇది. అన్నం పెట్టిన పరిస్థితి కష్టం కదా. ఆగనాట అన్నం పెట్టినోళ్ళు అంటే పెద్దసారిని అట్లెట్లా మర్చిపోతా అంటున్నాడు. మునుపు కార్ పార్టీలు ఉంటే అందులోకించి కాంగ్రెస్ చేయందుకున్నాడు కదా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సారు. ఇక పార్టీ ఎందుకు మారిండో సారే చెప్తాడు ఈనూరి. కొంతమంది దౌర్భాగ్యాలు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకుని మారాల్సి వచ్చింది. కారు పార్టీలో బయటరాక కాంగ్రెస్ లోకి వచ్చిన మంచిగానే ఉన్నది. మరి ఈడన్నా నీకేమన్నా నిలువిస్తురా, నియోజకవర్గ డెవలప్మెంట్ కోసమే పోయినా అంటివి కదా సారు, గా ముచ్చట ఎందాక వచ్చిందని అడిగితే 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి. బంద్ తెల్లారి వేయం నరేంద్ర ఫోన్ చేస్తే ఆయన లేపడు. 50 సార్లు చేసి ఒకసారి కాదు 50 సార్లు లేపడు. ఆగనాట నవంబర్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సీఎం సార్ మీటింగ్ పెట్టినప్పుడు జర మా బాన్సువాడకు నిధులు కావాలి అని అడిగితే కొద్దు సీఎం సారే మంత్రులు బట్టి పొంగులేటి సార్కి ఆర్డర్ వేస్తే వాళ్ళు అసలు పట్టించుకుంటూనే లేరట. సర్కార్ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సార్కు 50 మాటల ఫోన్ చేసినా ఎత్తుడే లేదనుకొచ్చిండు. ఈగేముంది గీంత దానికి పార్టీ మారుడేందుకు మళ్ళా సొంత గూటికే పోతే కాదా అనే ఆలోచన చేస్తుండని గుసగుసలు వినబడుతున్నాయి. ఇక పోచారం సార్ పార్టీ మారినందుకు గిట్ల అన్నాడు కేటీఆర్ సారు. సింపుల్ గా చెప్పాలంటే గాచారం బాగలేకనే పోచారం వేరే దాయిలో పోయింది. గంత ఏం లేదు, గాచారం బాగలేదు ఆయన. ఎవడన్నా తెలిసి మునిగే పడవ ఎక్కుతాడు అసలు నాకు అర్థం కాదు. ఆ కాంగ్రెస్ అనేది ఉండే పార్టీ గన్లో పోయి ఇక నేను మొదలు పుట్టుక కూడా నాది కాంగ్రెస్నే పుట్టినా అని చెప్పి డైలాగులు కొట్టి అందులో పడ్డాడు. పడి ఇవాళ గిలగిలా కొట్టుకునే పరిస్థితి చూడాలి. మరి రేపు కాంగ్రెస్ అయ్యే పట్టుకొని ఉంటాడో మళ్ళా గులాబీ గూటికి గుసాయిస్తాడు. ఆగో మా బరాబరి మళ్ళేమో ముచ్చట పట్టుకొచ్చే ఓ పరిందాం పాన్రి. సాయంత్రం న్యూస్ మే आपका లేచిపోయిన స్వాగతం దోస్తు. కేరళలో ఇద్దరు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటే బాగానే ఉన్నారు. ఎన్ని రోజులని వీడియోగా చేస్తాం, కలిసి వింతలు చేద్దాం అని చెప్పేసి కులేమైండ్రు. ఫస్ట్ సాన్నిహిత్యం అయింది, సాన్నిహిత్యం ప్రేమ వారింది. తెలిసా మనల్ని ఎట్లుంటారో. సరే నువ్వు ఎన్ని రోజులని ఇట్లా యూట్యూబ్ వీడియోలు చేస్తావు, పోయి కోచింగ్ ఏదైనా చదువుకొని ఆమెను కోచింగ్ పంపించాడు. ఆమె కోచింగ్ పోయి చదువుకోలే. ఏదైతే బస్సులో పోతుందో ఆ బస్సు కండక్టర్ని చదివింది, ఆయనతో లేచిపోయింది, ఇంట్లో బంగారం తీసుకుపోయింది. మనోడు ఫుల్ హర్ట్ అయ్యిండు. సమాజం దీన్ని అక్రమ సంబంధం అంటుంది. నేను అట్టిస్ట్ వాడు బతుకుండా అంటున్నా. బస్సులో కూర్చుని హైదరాబాద్ లా పొద్దుగాల పొద్దుమికి ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకు పోవాలంటే సముద్రం అసొంటి ట్రాఫిక్ ను ఈదుకుంటా పోయేటోరకు పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకే గా తిప్పలు కొన్ని తప్పిస్తానికే ఆడాడ ఫ్లైఓవర్లు కట్టిండ్రు. అట్లనే మెట్రో వచ్చినాక జరంతా తిప్పలు తగ్గినాయి. అట్లానే పురాగా ట్రాఫిక్ తిప్పలేం పోలేదు, పోవు కూడా. గా కష్టాల నుంచి పబ్లిక్ ను గట్టెక్కిస్తానికే సర్కార్ తండ్లాడుతున్నదులే. కానీ ఇప్పటి మందం అయితే ఈ రూట్లో పోయేటోళ్లకు సుక్కలు తప్పాయి. కేబీఆర్ పార్క్ ఏరియాకు ఊగుకే పోయేటోళ్ళు జర మంచిగినాలకి ముచ్చట. మునిపటి లెక్కనే రయ్యిన ఊరుకుతామంటే కుదరదుల్లో. పార్కు చుట్టూ మొత్తం 1 వే పెట్టిండ్రు ఆఫీసర్లు. పట్నం పబ్లిక్ ట్రాఫిక్ తిప్పలు తప్పిస్తానికి హైదరాబాద్ సిటీ ప్రాజెక్టు కింద అండర్ పాసులు, ఫ్లైఓవర్లు కడుతుండ్రు కదా. అగో గా పనులైన అన్ని దినాలు అంటే ఏందెక్కువ ఏడాదిన్నర దాకా ట్రాఫిక్ వాళ్ళు చెప్పిన తోవలనే పోవాలన్నట. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి పోయే బండ్లన్నీ రోడ్డు నెంబర్ 1 మీదికెళ్లి ఎన్టీఆర్ భవన్ కాడున్న సిగ్నల్ కాడ లెఫ్ట్ కొట్టి బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్, తెలంగాణ భవన్, ఒమేగా హాస్పిటల్ మీంచెల్లి జర్నలిస్ట్ కాలనీ, రోడ్డు నెంబర్ 45
బొంబాయి మీంచెల్లి మాదాపూర్ కొట్టాలి. ఇక మాదాపూర్ నుంచి పంజాగుట్టకు వచ్చే బండ్లన్నీ జూబ్లీ చెక్ పోస్ట్, ఎన్టీఆర్ భవన్, ఎల్వి ప్రసాద్ రోడ్ నెంబర్ 1 మీంచెల్లి వెళ్ళిపోవాలి. ఏడేడా ఎట్లెట్లా పోవాలి అని తెలిసేటట్టు ట్రాఫిక్ వాళ్ళు సైన్ బోర్డులు పెడుతుండ్రు. ఆడాడ ఆఫీసర్లే ఉండి తొవ్వ చూపిస్తారు. ఎడం బాజు నుంచి కుడి బాజుకు ఏడ పోవాలి, కుడి బాజుకు నుంచి ఎడం బాజుకు ఏడ మలగాలి, బయటికి ఎట్లా పోవాలి, ఇట్లా అన్ని తొవ్వలు చూపెట్టే సైన్ బోర్డులు ఉంటాయట. కానీ ఏడసుత రైట్ టర్న్ తీసుకోవద్దు, 1 వే అంటే 1 వేలనే పోవాలి. గదంతా ఎవడు తిరుగుతాడు అని రాంగ్ రూట్లో దంచిండ్రటే ఇక ఉన్నట్టేనట. ఇక ఇవుల్లా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ పోయేటోళ్ళు పాటించాల్సిన ట్రాఫిక్ రూల్స్. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ. అంగట్ల దొరకనిది అమ్మ ఒక్కటే. బిడ్డ ముఖంలా చిరునవ్వు చూస్తానికి కష్టాలన్నీ గుండెల్లో దాచుకుంటది అమ్మ. దునియా అంతా మనల్ని ఆడిపోస్తున్నా మన వెనకాల నిలబడేది అమ్మ. దేవుడు లేడనే మనిషి ఉంటాడేమో గాని అమ్మ లేదనేవాడు ఉండడు కాక ఉండడు. ఇప్పుడు ఈ అమ్మ గొప్పతనం అంతా మాకెందుకు చెప్తున్నట్టు అని అంటారా? అంత గొప్పటి అమ్మ ఎంత గొప్ప పని చేసిందంటే, గీ తల్లి అసొంటి తల్లి ఏ అడవిల్లకుండద్దుల్లా. ఆంధ్ర అనకపల్లిలుండే గీ అక్కకు పెండ్లయ్యో బిడ్డున్నది. అయితే ఇంటానతోని పడరాక ఏరే ఉంటాంది. సచివాలయంలో పనిచేసే గీ మూతవరుసతో ఇంటామని ఇడిసబెట్టిండు. వీళ్ళిద్దరు కలిసి సహజీవనం చేస్తుర్రట. ఈడికి మంచిగానే ఉన్నది. బడివే గాని కన్ను అక్కొల్ల బిడ్డ మీద పడ్డది. అప్పుడు ఈమెమనాలే, చెల్ అట్లెట్లుంటది, అది నీ బిడ్డ సొంటిది అద్దు అని బుద్ధి మాటలు చెప్పాలి. కానీ అట్లా కాకుండా బిడ్డ మనకు బగ్గ పైకమిస్తాడని అదిరిచ్చి బెదిరించినా ఇనకపోయే వరకు బలిమి చేయబోతే నా తల్లే నాకు గింత అన్యాయం చేస్తుంది, ఇక ఈ భూమి మీద ఉండి దండుగా అనుకొని పానం తీసుకోబోతే ఓ దవాఖానలో సరిగ్గా చెప్పిస్తే వైద్యం నడుస్తుంది. ఓ దవాఖానలో పాప జీవి తీసుకోబోయిందని మతలో అందంగానే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇంటాయన నిడిసబెట్టిన ఆమె, ఇంటామె నిడిసబెట్టిన ఈయన కలిసి చేసిన ఉద్దారకం బయటపడ్డది. ఎమ్మటే పోక్సో కేసు పెట్టి కోర్టుకు తీసుకుపోతే ఆలస్యం చేయకుండా లోపటేయురని ఆర్డర్ వేసింది కోర్టు. కానీ కడుపులో పుట్టిన బిడ్డనే ఆగం చేయబోయినావంటే నువ్వేం తల్లివే తల్లి అని ముచ్చడి తెలిసిన వాళ్ళంతా ముఖం మించెల్లి కాంటికి చూంచినంత పని చేస్తుర్రు. అప్పట్లో ఏ సినిమా చూసినా త్రిషానే హీరోయిన్ గా కానొస్తుండే. ఇటు చిన్న హీరోలు పెద్ద హీరోలు అని ఏం లేదులా, అందరితోని మునుం పెట్టి సినిమాలు తీస్తుండే. ఇంకో దిక్కు తమిళనాడులో సుత బిజీగా ఉంటుండే. అట్లాని ఇప్పుడేమో త్రిషాది కొత్త సినిమా ముచ్చట చెప్తున్నదా అని అనుకున్నారేమో. రాజకీయ సినిమా నడుస్తుందిలా, తమిళనాడు రాజకీయం అంతా మేడం చుట్టే తిరుగుతుంది. మళ్ళా ఇంతకు ఏమైందంటే, நிரோஷா மட்டும் அது பேர் என்னப்பா பேரும் தெரியல தம்பி அவங்க மட்டும்தான் பாடும் 12 மணிக்கு யாராவது கேக் வெட்ட முடியுமா முதலமைச்சரோட? అరవంలో సార్ ఏమంటున్నాడంటే త్రిషాని ఎప్పుడు డిప్యూటీ సీఎం ని చేస్తారని తమిళ పబ్లిక్ అంతా ఎయిటింగ్ చేస్తుర్రు అనుకొచ్చిండు. పేరు ఉదయ్ కుమార్. అన్నాడీఎంకే సర్కార్ లో మంత్రిగా పనిచేసిండు. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడిలో మీటింగ్ లో మాట్లాడుకుంటా గీ కామెంట్లు చేసిండు. ఊకుంటారా? చల్, మునుపు మంత్రిగా పనిచేసిన నువ్వు గింతనన్న మర్యాద లేకుండా అట్లా ఎట్లా మాట్లాడతావని టీవీకే కార్యకర్తలు, త్రిషా అభిమాన సంఘాలు మదురైపట్నం నిండా పోస్టర్లు అంట పెట్టిరు. ఇది ఇట్లా నడుస్తుండగానే సీఎం విజయ్ తోని సినిమాలు తీసిన వాళ్ళందరినీ సర్కార్లకు తీసుకొని పదవులు ఇస్తున్నాడు. గిదేం తరీకా అని ఎడ్డిచ్చిండు. தமிழகத்தின் ஆட்சி அரியணையிலே அமர்ந்துள்ள தமிழக வெற்றி கழகம் பிறப்புக்கும் எல்லா உயிர்க்கும் என்ற கொள்கை முழக்கம் செய்து வருகிறது. எல்லோரும் நம்பினோம். ஆனால் தற்போது அரசு பணி நியமனங்களின் நிலவரமோ ఆగనాట సినిమాలందరినీ తీసుకొచ్చి పదవులు ఇస్తున్నాడు అంటున్నాడు. ఇప్పటికే త్రిష మీద చేసిన కామెంట్లతో పాటు సినిమాల మీద చేసిన కామెంట్లతో రచ్చ అవుతుంది తమిళనాడులో. అయితే అటు త్రిష సుత ఏం ఊకుంటలేదు. ఉదయనిధి స్టాలిన్ తో పాటు ఆమె మీద ఎవరెవరు ఏమేం మాట్లాడిరో అందరికి కౌంటర్లు గట్టిగానే ఇచ్చి పడేస్తుంది. కానీ ఏదన్నా ఉంటే రాజకీయంగా కొట్లాడాలి కానీ నడిమిట్లకు ఆడోళ్ళని కూడా ఎందుకు సార్లు ఏమన్నా అంటేనేమో కోపాలు వస్తాయి మళ్ళా. ఇప్పుడు ఇండ్లల్లా కొందరు కుక్కలను పెంచుకుంటూ ఉంటారు, కొందరు పిల్లులను సాదుకుంటూ ఉంటారు. అట్లనే కుందేళ్లు, రామచిలుకలు, పావురాలు ఇట్లా ఎవలకు నచ్చిన పక్షులను, జీవులను వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. ఇక ఊర్ల పొంటి పోతే కోళ్లు, గొర్రెలు, మేకలు, ఆవులను పెంచుకుంటూ ఉంటారు. ఆగో అట్లనే ఓ హీరో గారు ఓ జీవిని పెంచుకుంటున్నాడు. కానీ అన్నిట్లెక్క అందరి లెక్క కాదుల్లో, అందుకే వార్తలకు వచ్చిండు. ఇంతకు దేన్ని పెంచుకుంటున్నాడంటే,
వారెవ్వా కోతిని ఎంత మంచిగా ముద్దు చేస్తున్నాడో. అందరు కుక్కలు పిల్లులను పెంచుకుంటారు, నేను కోతిని పెంచుకుంటే తప్పేముంది అన్నట్టుగా ఈ కోతిని పెంచుకుంటున్నాడు హీరో విక్రమ్ సారు. ఇన్నొద్దులు ఎవరికి తెలియదు, కానీ మొన్న రీల్ చేసి సోషల్ మీడియాలో కిడ్సుడితో సారు కష్టాలు మొదలైనవి. అవు మళ్ళా అది అసొంటి కోతి కాదట, మళ్ళా లార్ గిబ్బన్ అనే బయట దేశం కోతట. అయితే ఇది కనబడకుండా పోతున్న జీవుల్లో ఒకటట. ఈగేముంది చేల్ గంత చక్కటి వానరాడిని అట్లెట్లా చదువుకుంటావు, అసలు పర్మిషన్ తీసుకున్నావా అని జీవులను కాయ చేస్తోళ్ళు అంత ఎత్తులు వేస్తున్నారు విక్రమ్ సార్ మీద. మలేషియాలో ఉండే ఈ కోతులను మణిపూర్లో ఉండే ఓ కాక 8 పిల్లలను పెంచుకుంటానికి పర్మిషన్ తీసుకున్నాడట. ఓ 3 తమిళనాడు ఈ రోడ్ లో ఉండే ఒకళ్ళకి అమ్మితే ఆయన తన నుంచి ఒకటి హీరో గారు కొన్నారట. వీడియో సోషల్ మీడియాలో గిరికలు కొట్టుడు నపరోది కరుచుకునుడుతోని నేను కొనుక్కున్న కోతితో నేను ఆడుకుంటే వీడియో తీసుకున్నాడు సుత తప్పేనా అని ఆ వీడియోని డిలీట్ చేసిండట విక్రమ్ సారు. కోతి వీడియో కానొచ్చే వరకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయింది మనోళ్లకు. ఇక ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి ఏం డిసైడ్ చేస్తారో గానీ ఈ ఎరైటీ కోతికి దేశం అంతా ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది పోర్రి. ఇక ఇవులా ఇయాలటి గమ్మతి వార్తలు ఉంటా మరి జరా సబ్స్క్రైబ్ చేసుకోర్రి.